గురుకులం ఇష్యూ, GO46 ఇష్యూ, గ్రూప్ 2 గ్రూప్ 3 పెంపు, పోస్టుల పెంపు అండ్ గ్రూప్ 2ని గ్రూప్ 3 దగ్గర పెట్టడం. అది కూడా ఎందుకనంటే మొదట ఏదైతే సంబంధించిన డేట్స్ ఇచ్చారో అప్పుడు ఈ సమస్య లేకుండే, కానీ ఏదైతే సంబంధించి డిఎస్సి ఎగ్జామ్ ఏదైతుందో అది మధ్యలో పెట్టినప్పుడు ఈ డేట్స్ అనేవి ఓవర్లాప్ అవుతున్నాయి. 1 వీక్ గ్యాపే ఉంది కాబట్టి ఆ గ్రూప్ 2ని గ్రూప్ 3 సిలబస్ సేమ్ ఉంటుంది కాబట్టి గ్రూప్ 2 గ్రూప్ 3ని కలిపి వారం రోజుల డిఫరెన్స్లో పెడితే ఏదైతే ఇబ్బంది కలగకుండా మేము డిఎస్సి రాయగలుగుతాం, తర్వాత దానికి ప్రిపేర్ కాగలుగుతామని యువకులు విజ్ఞప్తి చేస్తారు. 100% వారి విజ్ఞప్తిని కూడా స్వీకరించి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. 100% ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా డిసిజన్ తీసుకుంటున్న ఒక నమ్మకం అయితే నాకు ఉంది. ఇప్పుడు పోస్టులు పెంచడానికి ఎందుకు నిరుద్యోగులకి అడ్డంగా మారుతున్నారు అని అంటే, పోస్టులు పెంచమని ఎక్కడ చెప్పలేదు, పోస్టులు పెంచలేమని చెప్పలేదు. చాలా స్పష్టంగా యువకులకు ఇబ్బంది కలగకుండా ప్రతి సంవత్సరం ఏదైతే మేనిఫెస్టోలో మేము పెట్టిన విధంగా ప్రతి ఏటా కూడా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీని నింపుతామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు కానీ, మా క్యాబినెట్ కానీ, కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రతి నాయకుడు